సాయి చరణ్ అగో కౌశల్ ఎవరు కాలేజ్కి రాలే, యాడికి పోయినారో వీళ్ళని ప్రాంక్ చేయడం ఆపి మేము వితౌట్ నైయింగ్ ప్రాంక్ అయిపోయాం. వెల్కమ్ బ్యాక్ టు ఎనీ వీడియో ఆఫ్ ఎంకే బ్లాగ్. సో ఇవాళ అయితే ఇప్పుడైతే ఆల్మోస్ట్ 7:40 అవుతుంది అనమాట టైము. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అయింది. సో ఈరోజు పొద్దున్న జిమ్కి వెళ్ళలేదు, ఈవినింగ్ వెళ్ళే ప్లాన్స్ ఉన్నాయి. చూద్దాం ఈవినింగ్ ఎలా అవుతుంది ఏంటనేసి. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఇవన్నీ ప్యాకింగ్ చేసుకొని అయితే బ్యాగ్లో పెట్టేసుకొని మనమైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అవుదాం. ఫస్ట్ రెడీ అవుదాం. ఫైనల్గా అయితే రెడీ అయిపోయినాము. ఇప్పుడైతే కాలేజ్కి వెళ్ళాలి, లేట్ అయిపోయింది ఈరోజు కూడా. సో కాలేజ్కి వెళ్దాం లంచ్ అంతా. ఇప్పుడైతే కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇక్కడికి వెళ్తే ఆ నుంచి డ్రాప్ చేస్తారు. ఇప్పుడైతే కాలేజ్ వదిలేశారు, నేను లేఖన్ బాయ్ అయితే వెళ్తున్నాం. ఈరోజు అయితే వీళ్ళు నిర్మల్, సాయి చరణ్, అగో కౌశల్ ఎవరు కాలేజ్కి రాలే, యాడికి పోయినారో వీళ్ళని. వీళ్ళైతే హోలీ ఈవెంట్కి అయితే వెళ్ళారు అనమాట. హోలీ ఈవెంట్కి వెళ్ళి ఏదిరా హోలీ లే, అసలు రంగే లేదు బాడీలో. మన ఆర్గానిక్ కలర్స్ ఆడింది, ఆర్గానిక్ కలర్స్. ఓకే చలో, ఇప్పుడు నిర్మల్, కౌశల్, సాయి మనం కూడా వెళ్ళిపోదాం. లెట్స్ గో. చైనీస్ గాడు మన మీదనే ప్లాన్ వేస్తాడు ఎగ్గుతో నన్ను కొట్టడానికి. బట్ అది నేను ఇయర్ పాడ్స్ అనుకున్నా, అవి చూసి వైట్లో. కానీ కౌశల్ చెప్పాడు ఇయర్ పాడ్స్ కాదు ఇదేని. కొంచెం వన్ తిట్టాను అనమాట, కొత్త బాగుంటుంది అనేసి. అంటే వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళి జిమ్కి అయితే వెళ్దాం చెప్పినాం అనమాట. ఇంట్లో చూడండి ఎట్ట పడితే అట్టున్నాయి అంతా. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేసి మనము జల్దీ డ్రెస్ చేంజ్ చేసుకొని ఓట్స్ ప్రిపేర్ చేసుకొని జిమ్కి అయితే వెళ్ళిపోయాం. డ్రెస్ చేంజ్ చేసుకొని ఫ్రెష్ అప్ అయితే అయిపోయాం. ఇప్పుడు ఓట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవడం కదా. ఇవైతే ఓట్స్ మళ్ళీ క్యారెట్ అయితే మన ప్రీ వర్కౌట్ మీలో అనమాట జిమ్కి వెళ్ళే ముందు. ఇప్పుడు అది తినేసి జిమ్కి అయితే వెళ్దాం, ఎందుకంటే జిమ్కి ఆల్రెడీ లేట్ అయిపోయింది. సో చూద్దాం, ఫాస్ట్గా వెళ్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే తినేసినాం అనమాట. మనం ఇప్పుడు జిమ్కి అయితే వెళ్తున్నాం. తమ్ముడు హోలీ ఆడడానికి వెళ్తున్నాడు. ఇప్పుడు జిమ్కి వెళ్ళి ఈరోజు అయితే చెస్ట్ డే అనమాట. ఈరోజు కూడా చూపించలేను, బికాస్ నిర్మల్ లేడు మనకి. నిర్మల్లో నేను వెళ్ళాక వెళ్తాడు. సో అందుకు నేను ఇప్పుడే వెళ్ళిపోతున్నా. ఇప్పుడు వెళ్ళి ఆ తర్వాత నిర్మల్ కూడా వస్తాడు, అప్పుడు చూపిస్తాను మీకు. లెట్స్ గో, వెళ్దాం. ఇప్పుడే అయితే జిమ్ అయిపోయింది, కూర్చొని ఉన్నాయి. ఇప్పుడు షూస్ అన్నీ చేంజ్ చేయాలి. అక్కడైతే మ్యాచ్ పెట్టారనమాట, సెమీఫైనల్స్ రేపు కూడా పెడతారనుకుంటా. సో ఇప్పుడైతే షూ ఇప్పేసి చదువుకోవడానికి వెళ్దాం. మన వాళ్ళు వచ్చారు. వర్కౌట్ ఈరోజు అయితే బాగానే చేశా, కొంచెం బాగుంది ఈరోజు. ట్రైసెప్ ప్లస్ చెస్ట్ అనమాట. ఆ తర్వాత ఒక 5 minutes ట్రెడ్మిల్ చేసి ఇప్పుడైతే ఇంటికి వెళ్తున్నాం. ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి స్టాప్ లైట్ వెళ్ళాలి. వాళ్ళు వచ్చారు కాబట్టి ఒక 1 hour చదువుకొనేసి మళ్ళీ కటింగ్ చేయించుకోవాలి కూడా ఈరోజు. సో కటింగ్ చేయించుకోవడానికి వెళ్దాం. ఓ లెట్స్ గో. ఫైనల్గా అయితే ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. స్టార్ లైట్కి బ్యాగ్ చేంజ్ చేశాను, ఇంకా బట్టలు ఏం చేంజ్ చేయలేదు, స్నానం చేయాలి నేను. బట్ వాళ్ళు వచ్చి వెయిట్ చేస్తున్నారు కాబట్టి వెళ్ళాలి, బాగోదు. సో ఇప్పుడు అక్కడి నుంచి వచ్చాక కటింగ్ చేయించుకొని ఆ తర్వాత స్నానం చేసుకొని యాజ్ యూజువల్ కొంచెం చదువుకొని పడుకుంటాం. ఇక్కడైతే కౌశల్, సాయి చరణ్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. ఈరోజు ఎలా చదువుకున్నాం, ఏం చెప్పాలనుకుంటారు? ఏం చాలా చదువుకున్నాం, మ్యాథ్స్ చేసినాము. అంటే ఇంటిగ్రల్ క్యాల్కులస్ ఆడేసినాం, ఒక ఆట ఆడినాం ఇంటిగ్రల్ క్యాల్కులస్తో. మొత్తం ఎక్సర్సైజ్ అయిపోయేసాం గైస్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ గైస్. మా ఫ్రెండ్ చాలా కష్టపడుతున్నాడు. ఎస్ గైస్, ఇదైతే మనోడి హయాబుజా అనమాట. ఓకే చలో బాయ్ బాయ్ బాయ్.
ఇప్పుడైతే వెళ్దాం. ఇదైతే మన నిర్మల్ కోసం అనమాట, ఎగ్ రైస్. అంటే నిర్మల్ ఇంకా నేను కూడా తింటాను. సో నిర్మల్ మనం అక్కడ చూడండి, నిర్మల్ ఈరోజు ఇంటిగ్రల్ క్యాలిక్యులస్ అయిపించాం కదా మనము. ఎస్, 1 ఎక్సర్సైజ్ అయిపోయింది. ఎస్. సో చలో తిందాం, మళ్ళీ కలుద్దాం. ఈ కోక్ బాటిల్ దీని లోపల మీకు కనపరాదేమో, ఉందనుకుంటారు కోక్. ఇక్కడ పెట్టునింది. నేను నిర్మల్తో మాట్లాడుతూ సరే కోక్ తాగుదాం, నిన్నటిది అలాగే ఉంటుంది బాగుంటుందేమో అనేసి ఎత్తుకుని ఏం చూడలేదు. ఇంకా నార్మల్గా ఇంకా తాగుతున్నా, చూస్తే నీళ్ళు. ఆ తర్వాత నీళ్ళన్నీ బయట చూస్తే ఇది క్లారిటీ చూడండి. దీనిపైన మార్కర్తో ఫుల్ గీసేశారు. ఎవడు గీసుంటాడంటే మా బామర్ది రసూల్ గాడు అనుకుంటా. వాడు ఈయనే పడుకుండేది, వాడే గీసుంటాడు. వాడు బ్లాగ్ చూస్తాడు చూడో తెలీదు. కానీ ఇంకోసారి ఇలా ప్రాంక్ చేయడం ఆపి మేము వితౌట్ నోయింగ్ ప్రాంక్ అయిపోయాం. నిర్మల్ నేను అసలు నవ్వుకుంటున్నావు ఏంది అనేసి ఇల్లు. ఇప్పుడైతే తినేసాం అనమాట నిర్మల్లో. నేను అందం ఇప్పుడు నిర్మల్ అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేనైతే కటింగ్ చేయించుకుంటాను అనమాట. కటింగ్ చేయించుకొని ఏదైనా చదువుకొని తినేసి ఇంకా పనుకున్నాము. ఇంకా మళ్ళీ రేపు పొద్దున్నే వెళ్ళాలి జిమ్కి. తెచ్చుకో. హాయ్ చెప్పు బాబాయ్. ఇప్పుడు ఈరోజు అయితే హిమాలయన్ తీసుకొని రాలేదు. ఎందుకు తీసుకొని రాలేదు? పెట్రోల్ అయిపోయింది, పెట్రోల్ కమ్మి ఉంది. ఈరోజు చాలా తోలినాం హోలీలో. ఎస్. సో రేపు పొద్దున అయితే జిమ్కి అయితే వెళ్తాము 5:30కి. ఇప్పుడు రేపు డబ్బులు అయితే అన్నీ చూపిస్తాను, ఏమేమి వర్కౌట్ చేస్తాను. మన నిర్మల్ చూపిస్తా వీడియో. ఓకే, అదంతా పక్కన పెట్టేయండి. ఓకే బాయ్ నిర్మల్. గైస్ నా సూపర్ కూల్ ఎంట్రీ బై ఎగ్జిట్ చూడండి. ఓకే బాయ్. సో చలో ఇప్పుడైతే కటింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్దాం. లెట్స్ గో. కటింగ్ చేయించుకోవడానికి అయితే వెళ్దాం అనమాట. కటింగ్ చేయించేది అయితే మన బిల్డింగ్ కింద ఉండేది. సో వెళ్దాం, లెట్స్ గో కటింగ్ చేయించుకోవడానికి. కటింగ్ ఫైనల్గా ఇప్పుడైతే స్నానం అయితే చేసుకుందాము. ఫస్ట్ గీజర్ ఆన్ కరెంగే. స్నానం అయితే చేసుకుందాము. కటింగ్ ఓకే బాగానే ఉందనిపిస్తుంది, బాగానే కొట్టాడు, బాగానే ఉండింది. మీరు కూడా రావచ్చు ఒకవేళ వస్తే ఇక్కడికి. సో లెట్స్ గో. స్నానం చేసుకొని మళ్ళీ కలుస్తా. ఇప్పుడు ఈ సర్కుల్ని అయితే అరేంజ్ చేయాలి. సర్కుల్ అయితే వచ్చినాయి మొత్తం మన రూమ్లో. అరేంజ్ చేద్దాం. లెట్స్ గో. ఇప్పుడైతే డిన్నర్ అయితే చేస్తున్నాం అనమాట. ఇది వచ్చేసి మన డిన్నర్, ఎగ్ ఫ్రై, అన్నము. సో తినేసి ఎడిటింగ్ చేసుకుందాం అనమాట, పడుకుంటాం. ఇప్పుడైతే పనుకోవడానికి అయితే వచ్చాను అనమాట. మళ్ళీ ఇంకా ఈ ఐటమ్స్ అయితే ఇంకా సర్దలేదనమాట, ఇంకా పెండింగ్ ఉన్నాయి. రేపు మనము కాలేజ్కి వెళ్ళి వచ్చేలోపు మొత్తం మా మమ్మీ సర్దేస్తుంది నీట్ అండ్ క్లీన్గా. సో మళ్ళీ మన ప్రీ వర్కౌట్ మీల్గా ఇంకోటి యాడ్ అయిందనమాట. ఇది బాదాం అనమాట. సో బాదాం ఇవి ప్రీ వర్కౌట్ మీల్ విత్ ఓట్స్ అయితే తిందాం. నానబెట్టేసా సోక్డ్ ఆల్మండ్స్. సోక్డ్ ఆల్మండ్స్ బాగుంటాయి, అంటే ఫ్యాట్ లాస్ అంతా కొంచెం. బట్ మనం అంత డైట్ మెయింటైన్ చేయట్లేదు, బట్ ఆల్సో వీఆర్ ట్రైయింగ్. సో చూద్దాము. రేపైతే ఎర్లీ మార్నింగ్ జిమ్కి వెళ్ళాలని ప్లాన్ ఉంది. అంటే లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్స్ ఆల్రెడీ 11. నేను ఎడిట్ చేసి పడుకున్నాక 12 అవుతుంది. లెట్స్ సీ. ఓకే, సీ యూ. గుడ్ నైట్, బాయ్ బాయ్.